హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం స్పెషల్ రెసిపీ అయిన సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. సాంబార్ అంటే చాలామంది ఇంత పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకుందామండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని చూసారు కదండి, శుభ్రంగా వాష్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి వాటర్ అంతా ఇలా పసుపు కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందామండి. 6 to 7 విజిల్స్ రానిద్దాం. ఈలోగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో, అనపకాయ, రాడిష్, క్యారెట్, ములక్కాడ ముక్కలు ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి. చాలా టేస్ట్ వస్తుంది హింగ్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి. క్యారెట్, ములక్కాడలు, రాడిష్, అనపకాయ ముక్కలు అన్నీ యాడ్ చేసుకుందామండి. అవి కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఈలోగా పప్పుని విజిల్ తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలండి మెత్తగా. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. చింతపండు తొక్కలు ఏమీ రాకుండా ఇందులో యాడ్ చేసుకోండి. చూసారు కదండి. ఇప్పుడు మిగిలిన చింతపండు ఉంది కదండి, ఆ మిగిలిన చింతపండులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆ చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ కూడా తొక్కలేమీ రాకుండా మనం యాడ్ చేసుకుందామండి. ఇలా మీకు ఎంత అయితే జ్యూస్ కావాలో అంత ఆ మిగిలిన చింతపండులోనే వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మన ముక్కలు మగ్గినాయో లేదో చూసుకుందామండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి, చాలా త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదండి, మన ముక్కలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు వాటర్ అండ్ చింతపండు వాటర్ మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా ముందుగానే ముక్కలన్నీ మగ్గించడం వల్ల మనకి సాంబార్ రెసిపీ అనేది త్వరగా కంప్లీట్ అవుతుందండి. చూసారు కదండి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేద్దామండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి, ఆ సాంబార్ మసాలా పౌడరే నేను యూజ్ చేస్తున్నానండి. మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సాంబార్ పౌడర్. ఈ పౌడర్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. చిన్న బెల్లం ముక్క వేసుకోండి. పులుపు వేసాం కదండి, బ్యాలెన్స్ చేస్తుంది స్వీట్ వేస్తే. సో చిన్న ముక్క వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందామండి.
మీరు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకుందామండి. మనకి ముక్కలు అనేవి మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఆల్మోస్ట్ మనకి ముక్కలు మగ్గిపోయాయి. మన సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.